క్రీస్తు ప్రభు నామంలో ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే పరమాత్ముడైన దేవునికి కూడా స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పోయిన వారము మనం చెప్పుకున్న పాఠము లోకం పుట్టక మునుపు క్రీస్తు ప్రభు యొక్క మహిమ ఏమిటి అని. మరలా దాని గురించి సహోదరులు కూడా ఇంకొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పమన్నారు గనక అర్థం కాలేదనే భావనతోనే నేను ఈ దినాన్ని మరలా దానికి సీక్వెల్గా అంటే పార్ట్ 2గా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారు దేవునికి తక్కువైన వాడుగా ఉన్నప్పుడు పౌలు గారు ఎందుకు దేవునితో సమానుడని చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అసలు క్రీస్తు ప్రభుల వారు దేవునితో తక్కువ వాడైనప్పుడు మరి పౌలు గారు ఎందుకు దేవునితో సమానుడు అని చెప్పాల్సి వచ్చింది అనేది మనం ఆలోచన చేద్దాం. అంటే దైవ భాష అనేది మనకు తెలియాలి. భాష అనగా భావం. దేవుడు అనగానే దేవత్వం కలిగిన వాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవత్వం కలిగిన వానికి ఉన్నటువంటి లక్షణాలు కూడా మనకు తెలుసు. మనం ప్రారంభంలో దేవుణ్ణి గుర్తుపట్టాలి అనుకున్నప్పుడు దేవుడు అనగా నిత్య శక్తి దేవత్వమును అని మనం చెప్పుకున్నాం. శక్తులలో ఆయన సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞుడని, సర్వవ్యాపకుడని, నిత్యుడని, ఆత్మ అని చెప్పుకున్నాం కదా. అలాగే దేవత్వములో ఆయన గురించి చెప్పబడినప్పుడు ప్రేమ స్వరూపుడని, నీతి స్వరూపుడని, పరిశుద్ధుడని మనం చెప్పుకున్నాము. ఇది క్రీస్తు దేవత్వం గురించినటువంటి విషయాలు. అవి ఆపేశాను, నేను ఆ పాఠాలు ఆపేశాను. ఎందుకంటే ఆ పాఠాలు కాదు, తెలియాలి. కానీ సంఘములో ఉన్నటువంటి ఈ ఆత్మీయ పాఠాలని కరువు అయిపోతున్నాయి. అందుకని జనులు దైవక్తి లేకపోతే కట్టి లేకుండా తిరుగుతారు. వీళ్ళని దైవక్తితో వాక్యంతో కట్టాలి. అందుకని జనులు ఏమైపోతున్నారంటే దాని గురించి ఇలువ లేక బాప్తిసం తీసుకున్న ఆదివారాలు దేవుడి కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించేసి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ నేను ఈ దినాన మాత్రం ఇది పాఠంగా చెప్పి ఆ తదుపరి నాకు అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు దేవత్వాల గురించి వాటి గురించి చెప్పాలని వస్తుంది. ఎందుకంటే సంఘం యొక్క పరిపూర్ణత కూడా రావాలి గనక. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలో, బైబిల్ ఏం చెప్తుందో ఇప్పటికీ మీకు ఒక పాఠం కూడా రాలేదు. ఇంతకీ దేవుని వాక్యం అనే దాన్ని బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ ఒక్కసారన్నా పూర్తి చేశారా? ఎవరు చేయలేదా? నువ్వు పూర్తి చేసావా? ఓకే. బైబిల్ మనకు తెలియాలంటే ఖచ్చితంగా చదవాలి. ఎవరి మీదో ఆధారపడేదానికంటే మనమే చదివి, మేము చెప్పే పాఠాలు మేము చెప్తూ ఉంటాం, కానీ మీరు కూడా చదువుకోవాలి. బైబిల్ ఖచ్చితంగా చదవాలి. ఆ చదివేటప్పుడు ఎలా ఉండాలంటే మనం ఏమి తెలివిని విద్యార్థులా కూర్చోవాలడ. అప్పుడే మనకు బైబిల్ అనేది అర్థమవుతుంది. కుడికి కానీ ఎడమకు కానీ కాకుండా
ఏదైతే బైబిల్ ఉన్నట్టు బోధిస్తుందో దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, దేవునితో క్రీస్తు ప్రభుల వారు తక్కువైనప్పుడు మరి ఆయన దేవునితో సమానమని పౌలు గారు ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే విషయాన్ని ఒకసారి మళ్ళా దాన్ని రిపీట్ చేసి నేను మిగతా దాంట్లోకి వెళ్తాను. చూడండి, అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు కదా, చదవండి. దీని గురించి, మహిమను గురించి చెప్పాలంటే చాలా వస్తా ఉంటాయి పాఠాలు. ఈ మనసు మీరు కలిగి ఉండాలి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉండుట ఇడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి తనను తాను తగ్గించుకును. వెరీ గుడ్. ఈ వాక్యం అనేది మనకు తెలుసు కదా, బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అనే విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు మనము అక్కడ ఏం నేర్చుకుంటామంటే సందర్భం నేర్చుకుంటాము, అది ఏ కాలానికి సంబంధించిందో కూడా నేర్చుకుంటాము. ఈ పౌలు గారు చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం ఎప్పుడుదంటే మనకు 3 కాలాలు ఉన్నాయి. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంబంధించింది బైబిల్. భూతకాలానికి సంబంధించిన విషయాన్ని పరలోకములో క్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికిని గురించి పౌలు గారు మనకు బోధించటం జరిగింది. అంతేనా? ఆ కాలానికి సంబంధించిన విషయాన్ని తీసుకొని వచ్చి ఆయన అప్పుడు అలా ఉన్నాడు, ఉన్న ఆయనే ఇప్పుడు ఆయన వచ్చిన సంగతి కూడా బయలుపరిచాడు. వెరీ గుడ్. అర్థమైందా మీకు? ఇప్పుడు మనకేం అర్థమవుతుందంటే, సోదరులు అలాగే సహోదరులు కూడా అడిగింది ఏంటంటే, మరి ఆయన సమానుడైతే దేవుడు ఆయన్ని హెచ్చించటం ఏంటి, ఆయనకి ఇవ్వటం ఏంటి అనేది మీరు అడిగారు. కానీ పాఠంలో ఏముందంటే, క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు చాలా విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను కాపాడబడాలనుకుంటే 12 సేనా యోహం దేవదూతల సమూహం 72,000 మంది నన్ను కాపాడలేరా? నాకు ఆ కెపాసిటీ ఉంది, కానీ నేను ఇక్కడ దాన్ని చేసేదానికి రాలేదు, నా పని అది కాదు అంటే మనకి ఏం అర్థమవుతుంది అక్కడ అనగానే, ఈయన ఈ భూమి మీద నుంచి ఆజ్ఞాపిస్తా కూడా ఇమీడియట్లీ వస్తారు, వాళ్ళు కాపాడగలుగుతారు, కానీ ఆయన వచ్చిన పని దానికి కాదు అనేది మనకు అర్థమైంది. మరి మనము అడిగేటప్పుడు దేవ భాష, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన మనకు తెలియకపోతే మనము మనుషుల్లాగే ఆలోచన చేస్తాం. భౌతికంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, భౌతికంగా క్రీస్తు ప్రభువు వారు మనలాగా వచ్చాడు, మనలాగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఔన్నత్యం మనకు అర్థం కాదు. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, మనము ఆయన్ని ఒకవేళ ఆ విధంగా చూస్తే, ఈ భూమి మీదకు వచ్చాడు గనక, ఈ భూమి మీద ఉన్నాడు గనక, ఆయనకి ఏ శక్తి లేదు, ఏమి లేదు, అన్ని వదిలేసుకున్నాడు గనక, మనుష్యుడిగా వచ్చాడు గనక అని మనం ఒకవేళ అనుకుంటే ఎవరితో సమానం అయిపోతామంటే,
క్రీస్తు ప్రభువుల వారిని సిలువేయడం జరిగింది. ఎడం చేతి పక్క కుడి చేతి పక్క ఇద్దరు దొంగలు కూడా, బందీపోట దొంగలు కూడా సిలువేయబడ్డారు. అలాంటప్పుడు ఒక దొంగ ఆయన్ని దూషించడం జరిగింది. ఏమని దూషించాడు? నీవు నిజంగా రక్షకుడు అయితే, నువ్వు నిజంగా దేవుడికి కుమారుడు అయితే, నీవు నిజంగా శక్తి కలిగిన వాడు అయితే ఈ సిలువ నుంచి ఏం చేయాలి? నువ్వు దిగేసి నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడేసాను. ఆయన దిగి వచ్చేది పెద్ద గొప్ప. ఆయన దిగి రానేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఆయన దిగి రాలేడు అనుకుంటున్నారా? ఆయన చేయలేడా పని? మనోళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారు, క్రీస్తు ప్రభుల వాళ్ళకి మనుషులుగా ఎట్ట అర్థమైందంటే, ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభు 3 మేకులు సిలువలోంచి పీక్కో రాలేకపోయాడు, ఆయన ఆ కర్రలో వేలాడాడు, ఆయన దాంట్లో నుంచి తప్పించుకోలేకపోయాడు అతను. ఆయనేంది ప్రభు ఏంటి మీకు? ఆయనేంటి మీరు నమ్మేది అని ఇప్పుడు కూడా ఎటకారంగా మాట్లాడుతున్నారు క్రీస్తు ప్రభుని గురించి. ఆయన రాలేక కాదు, ఆయన ఆరోహణం అవలేక కాదు, ఆయన పరలోకానికి తిరిగిపోవటం కాదు, ఆయన ఏ లోకానికి వెళ్ళాలని చిన్న ఆయనకి ఫుల్ పర్మిషన్ ఉంది. కానీ మనుషుల పోలికగా వచ్చి ఆయన పని ఏందో దాన్ని చేసేదాని కొరకే వచ్చాడు. మనుషుడిగా వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలో, ప్రార్థించాలో, ఏ విధంగా బ్రతకాలో దేవుని కోసం ఆయన జీవితం అందు చూపించాడు. మనిషి ఎలా బతకాలో చూపించాడు, దేవుడు ఎలా ఉంటాడో కూడా చూపెట్టాడు క్రియల ద్వారా. అందుకే ఆయన గురించి క్రీస్తు దేవత్వాన్ని గురించిన విషయాలు, దేవత్వం కలిగిన వాడు, సంపూర్ణంగా దేవత్వం కలిగిన వాడని మనకు బైబిల్ బోధించింది. సంపూర్ణంగా 100% ఆయనలో దేవత్వం ఉంది అని బోధించటం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఉన్న ఆలోచన ఏంటంటే, పౌలు గారు దేవునితో సమానం ఎట్ట చేస్తాడు ఆయన్ని? తక్కువ కదా ఆయన అంటే, దేవత్వాలలో, దేవుని ఉద్దేశాలలో హెచ్చు తగ్గులనేవి లేవు. గుర్తుపెట్టుకోండి. భౌతికంగా మనకున్నాయి, మనం ఆలోచించే ఆలోచనలు కూడా అవే ఉన్నాయి. కానీ దేవత్వాలలో హెచ్చు తగ్గులనేవి లేనే లేవు. ఎందుకంటే ఒక లక్షణాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ లక్షణాల్లో ఈయన గొప్ప ఆయన గొప్ప. ఇప్పుడు పరిశుద్ధుడు అనుకున్నాం, పరిశుద్ధుడు అనగానే ఇప్పుడు తండ్రి ఎక్కువ కుమారుడు ఎక్కువ? తండ్రి ఎక్కువ ఉంటుంది అనుకుంటామా? కాదు. ఇప్పుడు మనకు ఒకటి ఆలోచన వస్తుంది, దేవుడు అనగానే ఎవరు? ఆత్మ అన్నారు కదా, మరి ఈయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, ఈయన ఎట్లాగా అని మీరు అంటారు. సరే, దాన్ని కూడా నేను ఒకసారి మీకు చూపిస్తా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4:24. నోటెడే కదా, చెప్పండి. నోటెడే కదా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యం, వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ. ఎవరు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను. మనకేమనిపించింది? దేవుడు అనంగానే ఎవరు వస్తారు? కుమారుడా లేకపోతే తండ్రియా? ఆత్మ అనగానే తండ్రి అనుకున్నాం, ఓకే కదా. ఇప్పుడు మరలా ఒకసారి ఇంకొక వచనం, 1 కొరింథీ పత్రిక 12:4 ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12:4. ఎవరంట ఆయన? ఆత్మ. ఒకడంటే ఆత్మ అనంగానే ఏమనుకోలేడా? చెప్పండి. పరిశుద్ధ ఆత్మ రాదా? ఆత్మ ఒక్కడే సందర్భమాడ. ఎవరైనా పరిశుద్ధాత్మ అంటే ఆయన కూడా ఆత్మే. ఇప్పుడు ఎవరు వచ్చారాడా? తండ్రి ఆత్మే, పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మే. ఆయన పేరులోనే ఉంది అది.
ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ. ఇప్పుడు ఈ దేవుడి గురించి రాయబడ్డది. ఈ దేవుడి గురించి ప్రభువే ఆత్మ. ఎవరైనా క్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడ్డది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ. ఇప్పుడు ఈయన ముగ్గురులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్తారు ఆత్మలో అని మనకు అర్థమైంది. నేను నమ్మను కదా, నేను ఇంకా చూపిస్తా. సరే, సృష్టికర్త అనుకున్నాం. ఎవరు? సృష్టికర్తగా తండ్రి అయిన దేవుడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడే కాదులే, నేను చెప్తానే ఉంటా. వినండి. 64 యెషయా గ్రంథం 8వ వచనం చదువుమా. యెషయా గ్రంథం 64 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్నుము. నీవు మాకు కుమ్మరవాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నామంటే మనల్ని సృష్టించింది ఎవరు చెప్పండి? ఆడెవరని చెప్పాడా? తండ్రి. నీ చేతి పని అయి ఉన్నాం మేము. ఆయన పాత్ర ఉంది అక్కడ. మనల్ని సృష్టించే విషయాల్లో తండ్రి అయిన దేవుడు పాత్ర ఉంది. అంటే ఆయన ఏమనొచ్చు మనము? సృష్టికర్త. ఏమనొచ్చు ఆయన్ని? అంటే ఈ సృష్టిని సృజించిన దాంట్లో కూడా ఆయన పాత్ర ఉంది అనేది మనకు అర్థమైంది. ఓకేనా? సృష్టికర్త. ఇప్పుడు కుమారుడు క్రీస్తు ప్రభుల వారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు. 8-6 చూడు. అదే కదా చదివింది ఇందాక మీరు. 1 కొరింథీ 8-6. మనము ఆయన ద్వారా కలిగిన వారము, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఇది ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగిను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అంటే ఇప్పుడు ఈయన కోణం ఎక్కడొచ్చింది? మనము ఎవరు ద్వారా కలిగాము? క్రీస్తు ద్వారా. అంటే ఈయన కూడా ఏ జాబితాలో చేర్చచ్చు? మనము సృష్టికర్త జాబితాలోకి వెళ్ళచ్చు. అంటే అదొకటని చెప్పడంలే, చాలా ఉన్నాయి. అక్కడ మీరు ఆయన చేతి పని వారైతే, ఇక్కడ మీరు ఏమని రాయబడ్డది? ఆయన ద్వారా కలిగిన వారిని అన్నది. ఇంకొక ఆయన ఉన్నాడుగా మళ్ళా, పరిశుద్ధ యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. దేవుని ఆత్మ నన్ను సృజించును. అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను కూడా ఏ జాబితాలోకి చేర్చచ్చు మనము చెప్పండి? సృష్టికర్త జాబితాలోకి చేర్చచ్చు. ఇప్పుడు మీకేం అర్థమై ఉంటుంది? మొదట తండ్రి అయిన దేవుడు ఆత్మ, కుమారుడైన ప్రభువు ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆత్మ. సృష్టికర్తలుగా ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఎవరూరు సృష్టి కలిగించిన, మనల్ని సృష్టించిన వాళ్ళు? తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పాడు? మీరు
ఆయన చేతి పని అయి ఉన్నారు అంటే మనము. క్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు? కలిగి ఆయన ద్వారా మనము కలిగి ఉన్నామన్నారు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? దేవుని ఆత్మ మిమ్మల్ని సృజించింది. అంటే ముగ్గురు ప్రణయం ఉందా ఇక్కడ? ఉంది. ఇకపోతే ఓసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి త్వరగా. చెడి ఉండు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి, అంటే ఇక్కడ ఈక్వల్గా వీళ్ళు ముగ్గురు ద్వారా మీరేం చేయాలి? రక్షణ బాప్తిసం పొందుకోవాలి. అంటే ఈయన తక్కువ అయితే ఆయన తీసుకోకూడదు తండ్రి అయిన దేవుడు. అక్కడ పరిశుద్ధాత్ముడు వద్దనుకుంటే ఆయన కూడా తీసుకోకూడదు. అక్కడ ముగ్గురిని ఈక్వల్గా అక్కడ మనకు చూపించింది. నేను మీకు ఇంకో పాయింట్ చెప్పి, నేను చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలి. ఇంకో పాయింట్ చెప్తా. ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ దైవత్వాల్లో మనం చెప్పుకుందాం తర్వాత. ఒకటే ఒక పాయింట్ చెప్పేసి నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. ఇకపోతే మానవుని యొక్క హృదయం ఎవరికి ఆలయము? దేవుని ఆలయం ఎక్కడ ఉంటుంది? 1 కొరింథీ పత్రిక అదేనా 3వ అధ్యాయము అదేనా కాదా? కాదు 1 కొరింథీ పత్రిక 3. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. అది మీరు మనము ఏమై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నాము. చాలు. మన హృదయం ఎవరికి ఆలయము? దేవుడు ఉంటాడా దాంట్లో? ఉంటాడు. ఇంక ఎవరికి సంబంధించింది కాదు. హృదయంలో ఉండాలని ఎవరు? దేవుడే ఉండాలి. దేవుడు అనగానే మనం ఏమనుకున్నాము? తండ్రి అనుకున్నాం. ఓకేనా? ఆయన కాదు. ఇప్పుడు క్రీస్తు ప్రభు గురించి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువును ప్రతిష్ఠించుడి. అంటే ఎవరు ఉండాలంటున్నాడు ఇక్కడ? హృదయములు ఎవరు ఉండాలంటున్నాడు? క్రీస్తు ప్రభువు ఉండాలి. ప్రతిష్ఠత చేయాలి, నువ్వు నిలుపుకోవాలి. అంటే ఆ హృదయమే దేవుడికి సంబంధించింది. అయితే క్రీస్తు ప్రభుల వారు ఒకవేళ తక్కువ వాడు అయితే నువ్వెందుకు హృదయంలో చేర్చుకోవాలి అని పాయింట్ మనకు వస్తుంది అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఎవరికి ఆలయమంట? పరిశుద్ధాత్మకు ఆలయమా? పరిశుద్ధాత్ముడు అసలు దేవునితో సమానమే ఎట్ట కూర్చుంటాడు హృదయంలో? ఏంటున్నారా? పక్కన పరిశుద్ధాత్మనికి ఆలయము. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చారు. ఇప్పుడు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? సమానుడు అని పౌలు గారు ఎట్ట చెప్పాడు, ఎందుకు చెప్పాలని వచ్చింది ఇది? ఒకవేళ క్రీస్తు ప్రభుల వారు ఎక్కడన్నా చెప్పుకున్నాడా నేను తండ్రితో సమానమని? ఆయన ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇలా ఇచ్చాడు.
ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మనకు సందర్భం తెలుసు. ఇక్కడ 5వ అధ్యాయము ఆడ సందర్భం ఏంటంటే, బెతస్దా కోనేరు యొద్ద గొర్రెల ద్వారము దగ్గర బెతస్దా అనబడిన యొక్క కోనేరు ఉంది. అక్కడ 30 అదే యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, సందర్భం చెప్తా. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండాడు. అక్కడ ఏ రోగులైతే బెతస్దా కోనేరు దగ్గర మొదట దేవదూత వచ్చి దాన్ని కదిలించినప్పుడు నీళ్ళు ఎవరైతే ముందు దూకుతారు దాంట్లోకి వాళ్ళు బాగా అయిపోద్ది, వాళ్ళు స్వస్థత పొందుకుంటారు, ఆరోగ్యం వచ్చేస్తుంది. అందుకని రోగులందరూ అక్కడికి వెళ్ళారు. ఒకడికి మాత్రం పాపము 38 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడంట. అప్పుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, క్రీస్తు ప్రభుల వారు సువార్తలో భాగంగా ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ బెతస్దా కోనేరు దగ్గరకు వచ్చినప్పుడు వాడిని చూసి నీ పరుపెత్తుకొని నడువుము అని చెప్తాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా స్వస్థత పొంది అతను వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ రోజు ఏ దినమంట ఒకసారి చదవండి. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొనక తగదే అని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుపుమని నాతో చెప్పినను. వారు నీ పరుపెత్తుకొని నడుపుమని నీతో చెప్పిన వాడు ఎవడని వానిని అడిగిరి. వీళ్ళు ఏందంటే వీళ్ళ బాధ, యూదుల బాధ ఏంటంటే, ఈ రోజు విశ్రాంతి దినము ఎవ్వరు ఏం చేయకూడదు, ధర్మశాస్త్రం ప్రకారము ఏ పని చేయకూడదు, ఎవరి బాగోగులు కూడా చూడకూడదు. అలాంటప్పుడు ఎవర్రా నిన్ను విశ్రాంతి దినం రోజు బాగు చేసిన వాడు అంటే, నాకు తెలీదు, నా పరిపెత్తుకుని నడవమని నేను నడిచేసాను అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది మళ్ళా, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయిను. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్లి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పేశాడు. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది వింటున్నారా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, విశ్రాంతి దినమున ఎవర్రా నిన్ను బాగు చేసింది అన్నాడు. యేసుక్రీస్తు అని వాడు చెప్పేశాడు. చెప్పినప్పుడు యూదులకి యేసుక్రీస్తు దేవత్వాన్ని గాని యేసుక్రీస్తు అంటే అస్సలు గిట్టుబడి కాదు. ఎందుకు అంటే, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటాడు వాళ్ళకి అది బాధ, అంగీకరించం మేమంటాం. అందుకని ఈ కార్యము విశ్రాంతి దినమును చేసినందుకు యూదులు యేసుని ఏం చేశారు, హింస అంటే ఎలా ఉంటది అని చుట్టూ చేరి ఆయన శోధించటమే కాదు. ఎట్లా చేస్తావు నువ్వు అసలు, ఈరోజు విశ్రాంతి దినం కదా, నీకు తెలియదా, నువ్వు నిజంగా యూదుడు అయితే, నువ్వు నిజంగా దేవుణ్ణి అనుసరించేవాడు అయితే నువ్వు ఆజ్ఞను ఏం చేసావు, అతిక్రమించావు, నువ్వు పాపివే, నువ్వు ఎట చేస్తావు విశ్రాంతి దినమునా అని ఆయన్ని అన్నారు, హింసించారు. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు, నా తండ్రి పని చేయుచున్నాడు,
నేను కూడా ఏం చేస్తున్నాను, పని చేయుచున్నానని వారికి ఉత్తరం. కూడా చేస్తున్నాను పని. ఆ ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తాను దేవునితో సమానంగా చేర్చుకును గనక ఇంది నిమిత్తమును యూదులు ఆయన్ని చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే ఈ సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన తప్పు ఏమిటి అంటున్నారు యూదులు. మొదట తప్పు చెప్పండి, నేరం ఏమైనా మోపారు? విశ్రాంతి దినాన్ని మీరేవు నువ్వు, ఒకటి. రెండోది, దేవుడు నా సొంత తండ్రిని చెప్పుకొనిచున్నావు. మూడోది, దేవునితో సమానంగా నువ్వు అని చేసుకుని. ఇది యూదులు అనుకుంటున్నారు అని కొంతమంది అన్నారు. యూదులు అనుకుంటున్నారని కాకుండా అక్కడ బాగా చదివితే యోహాను గారు ఆ పరిస్థితిని మనకు పరిశోధాత్మ ప్రేరేపణతో చెబుతున్నవాడు ఎవరంటే అపోస్తులుడైన యోహాను గారు. ఏమని చెప్తున్నాడు? ఆయన దేవునితో సమానంగా చెప్పుకుంటున్నారని మనకి ఇవి ఈరోజు మనకి ఎలా తెలిసిందంటే యోహాను గారు చెప్తే తెలిసింది, యూదులు చెప్తే తెలియలేదు. విశ్రాంతి దినాన్ని మీరేడు అనగానే మనకి ఏమర్థమైంది? ఇప్పుడు విశ్రాంతి దినం అనేది ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. మీరకూడదు, మీరితే రాళ్లతో కుట్టి చంపాలి. ఇది యూదుల యొక్క చట్టము, ధర్మశాస్త్రం, రూలు. ఇప్పుడు ప్రభువు వారు ఏం చేశారు? ఆ రోజు విశ్రాంతి దినాన్ని మీరాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన్ని రాళ్ళతో కొట్టాలి. ఎందుకు కొట్టలేదు? విశ్రాంతి దినాన్ని ఎందుకు మీరాడు? అసలు ప్రభు మీరకూడదు కదా. యూదులలో నుంచి వచ్చిన వాడు ధర్మశాస్త్రాన్ని కరెక్ట్గా దాంట్లో సున్నాయినను పొల్లైనను పోదు అని చెప్పినాడు. మరి ఈయన దీన్ని అతిక్రమించేదేంటి? అర్థమైందా? మరి మొదట దానికి జవాబు ఏంటి? ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయము 27-28 వచ్చిన దానికి విశ్రాంతి దినం గురించి చూద్దాం. మొదట 27 మరియు విశ్రాంతి దినమున మనుష్యుల కొరకే నియమింపబడెను గాని. ఎవరు కొరకు నియమించబడ్డదంట? మనుష్యుల కొరకే. మనుషులు అంటే ఎవరు? మనము. మనుషుల కొరకు నియమించబడ్డదే గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడు. అంటే అధికారిగా ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని మీరుటకు కారణం ఏంటాడా? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును మీరుట కారణం ఏంటంటే మనుషులకు అది ఇవ్వబడ్డది కానీ నేనెవరిని? ప్రభుని, అధికారిని, మీకు నాయకుడిని నేను, మీకు రాజును నేను. కనుక విశ్రాంతి దినం అనేది మీ కొరకే గాని ప్రభుల కొరకు కాదు. ఇప్పుడు ఏం చేశాడు దాన్ని? ఇప్పుడు ఆయన విశ్రాంతి దినం అనేది ప్రభు. విశ్రాంతి దినానికి ఏమై ఉన్నాడు? ప్రభువు అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు ఆయన. అందుకని ఆయన చెప్పాడు. మొట్టమొదట మనం చదువుకునేటప్పుడు ఒక పాయింట్ ఉంది కదా, ఏమన్నాడంటే నువ్వెందుకు ఈ పని చేసావు విశ్రాంతి దినాన్ని అన్నప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పాడు అక్కడ మనకు? ఇది వరకు నా తండ్రి పని చేయించున్నాడు, నేను కూడా ఏం చేస్తున్నాను? మా కుటుంబం పని చేస్తుంది కనుకే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దేవుడు తండ్రి పని చేయకుండా ఉన్నాడు అనుకోండి, మరి ఈ సృష్టి ఈ సృష్టి ఎలాగ నడుస్తుంది?
ఈ భూమిని తిప్పేది ఎవరు? అనుక్షణం కనుపాప వలె కాపాడుకుని కునుకక నిద్రపోకుండా ఆయన ఏం చేస్తున్నాడు భూమి మీద అంతా? ఆయన దృష్టి పెట్టి ఈ పనులన్నీ, ఈ సృష్టి, జగత్ ఇదంతా కూడా నడిపిస్తున్నది ఎవరు? మరి ఇప్పుడు ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోతే ఈ పనులు ఎవరు చేస్తారు? తండ్రి పని చేస్తున్నాడు గనక కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు? ఇక్కడ పని చేస్తున్నాడు. ఇంతవరకు తండ్రి పని చేస్తానే ఉన్నాడు. ఆయన పని చేయకపోతే, ఆయన లేకపోతే ఈరోజు గుండం. కనుక కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఇప్పుడు స్టేట్మెంట్ ఏమని వచ్చింది అక్కడ అంటే, దేవునితో సమానంగా, అంటే విశ్రాంతి దినాన్ని ఒకవేళ మనుషుడై ఉంటే ఆయన అతిక్రమించవచ్చు అంటే అతిక్రమించకూడదు. ఆయన ఇప్పుడు ఆయన అతిక్రమించి ఏమని చెప్తున్నాడంటే, విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను మీకు. కానీ ఆయన అతిక్రమించడు. నా తండ్రి కూడా ఆయన వాళ్ళకు రూల్స్ చెల్లవు. ధర్మశాస్త్రం అనేది వాళ్ళ కోసం కాదు, అది ఇచ్చిందే నేను అంటున్నాడు ఆయన. ఎప్పుడు? ప్రారంభంలో అది ఇచ్చిందే నేను. విశ్రాంతి దినానికి నేను అధికారిని, నా ద్వారా నియమించబడింది. మనం అనుకుంటాము ఒకవేళ క్రీస్తు ప్రభుల వారు కలిగేరు పుట్టాడు, సృష్టించబడ్డారు అన్నాడు. ఇజ్రాయెల్, నువ్వేం అడిగావు కదా ఆ రోజు, విషయం చెప్తానండి. కలిగాడు అంటే ఒకవేళ సృష్టికి ముందు ఈయన కలిగితే, సృష్టిని మళ్ళీ ఈయన చేత చేపిస్తే సృష్టి పోయి సృష్టిని చేసుకుంటుందా? మీరు చెప్పండి. సృష్టి పోయి మళ్ళీ సృష్టి చేస్తే సృష్టికర్త ఎట్లా అవుతుంది? అవకూడదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం మర్మం అనేది మనకు తెలియదు. ఈ భూమి మీద ఆయన్ని హెచ్చించేదానికి కారణం ఉంది. ఎందుకంటే చాలా మందికి యేసుక్రీస్తు ప్రభుని చులకనగా చూశారు, ఆ సిలువలో దొంగతో కూడా. అందుకని ప్రభువుల వారు ఎవరో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అందరి చేత ఉమ్మేయించుకుంటుంటే, గడ్డం బిగుతుంటే, ఆయన కొడుతుంటే, ఆయన అనరాని మాటలు అంటుంటే ఆయన మౌనంగా ఉన్నాడు అని సులకం చేశారు ఆయన్ని. అందుకనే ఎవరైతే ఈ భూమి మీద క్రీస్తు ప్రభువుని సులకం చేశారో వాళ్ళ కొరకే ఏమని రాయబడుతుందంటే, ఆయన్ని పొడిసిన వాళ్ళు చూస్తారు, తండ్రి మహిమతో ఆయన రాబోతున్నాడు, ఆయన మహిమను చూస్తారు ఒక రోజున, ఆయన అసలు మహిమను ఏందో మీరు చూస్తారు అని మనుషుల కొరకు మాత్రమే ఈ భౌతికంగా చెప్పబడిన మాటలు ఇవి. మనం అనుకుంటున్నాం ఇక్కడ, కానీ క్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడు? విశ్రాంతి దినాన్ని అతిక్రమించినందుకు ఏమన్నాడు ఆయన? ఫస్ట్లో నేను విశ్రాంతి దినానికి ప్రభువుని అన్నాడు. ప్రభువుని నేను అధికారిని, నేనే దాన్ని పెట్టింది అంటున్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చి రెండోది ఏమని చెప్పాడు? రెండో పాయింట్, దేవుడు నా సొంత తండ్రి. ఏమన్నాడు? యూదులను చెప్పమను. యూదులు ఏం చెప్తారు తెలుసా? దేవుడు మాకు తండ్రి, మాకు అంటాడు బహువచనం వాడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం వాడాడు అక్కడ? దేవుడు నాకు సొంత తండ్రి. ఇంకా సొంత తండ్రికి కొడుక్కి మనం యుద్ధం పెట్టి అర్థమైంది చెప్పండి. ఈ భూమి మీదగాన ఒకవేళ ఇప్పుడు ఈయన తండ్రి అనుకోండి, నేను కుమారుని అనుకోండి, చెప్తా, ఈయన నేను ఒక కుటుంబంలో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు వంశీ వచ్చి నువ్వేం అడగాలి తెలుసా? అయ్యా నీ కొడుకు గొప్ప, నువ్వు గొప్ప అనాలి. అప్పుడు ఈయనేమవ్వాలి? నేను గొప్ప అని ఆయన చెప్పాలా? లేకపోతే ఆయన ఏమని చెప్తాడు? నీ కొడుకు గొప్ప, నువ్వు గొప్ప అని ఏం చెప్తావు? కుమారుని మీదకే పంపించాలి. నాది అయిపోయింది పరిస్థితి. నా కొడుకుని గొప్ప చేసేదానికి ఈ మాటలన్నీ మీ దగ్గర ఉపయోగిస్తున్నాను, ఇదిగో నేను హెచ్చిస్తున్నాను అంటే ఇశ్రాయేలీలకు కానీ ప్రజలకు కానీ తెలిసింది తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన్ని బేస్ అవుతున్నారు కానీ గనక ఇదిగో నేను వచ్చానని చెప్తే ఇంకో మాట కూడా చెప్తా ఇక్కడ. ఏమంటే నేనే దేవుణ్ణి, నేనే వచ్చానంటే క్రీస్తు ప్రభుల వారిని ఎవరైనా సిలువేస్తారా? చెప్పండి. ఆయన మహిమతో ఆయన వచ్చుంటే క్రీస్తు ప్రభుల వారిని టచ్ చేసేవాళ్ళు ఎవరన్నా?
ఆయన్ని సిలువేయకపోతే మనకేం జరగదు ఇక్కడ. అందుకని పౌలు గారు ఆడేమన్నాడు, పౌలు గారు ఏమన్నాడు అక్కడ, పౌలు గారు అంటున్నాడు ఏంది, పౌలు గారు ఆయన ఇడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఎవరి కొరకు వచ్చాడు, ద్రోభాగ్యులమైన మన కోసం వచ్చేస్తే, పాపులమైన మన కోసం వచ్చేస్తే, ఎందుకు పనికిరానాల కోసం ఆయన అన్ని వదిలేసుకుని వచ్చేస్తే ఆయన్ని మనం చిన్న చేసేస్తే అట్టండి. ఒకవేళ ఆయన దేవుడు నేను ఒకటే అని చెప్తున్నాడు, నా సొంత తండ్రి, మా మధ్యలో ఏమీ లేవు, మేమిద్దరం భేదాలు లేనాలని దైవ భాష, అది ఉద్దేశం. అసలు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులు వారు దేవత్వం లేనివాడైతే మనము ఒకవేళ లేకపోతే ఆ ప్రకారంగా దేవుడు కుమారుడు కూడా అవడు. ఆయన ఎంత అవ్వాలి అట కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకని నేనేం చెప్తున్నానంటే బైబిల్ ఏం చెప్తుంది మనకు అది చూడాల. పౌలు గారు చెప్పింది ఏడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు, దేవునితో ఈయన ఏం చేసుకుంటున్నాడు, నా సొంత తండ్రి అని ఈయన చెప్పుకున్నాడని రెండో పాయింట్ మాట్లాడుకుంటూ ఉన్నాం మనం కదా. రెండో పాయింట్లో నా సొంత తండ్రి అన్నప్పుడు ఏం చేసుకున్నట్టు అంటే, యూదుల పరిస్థితిని బట్టి, యూదుల ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైనా సరే దేవుడు నా సొంత తండ్రి అంటే దేవునితో సమానం చేసుకున్నట్టే. అనకూడదు ఆ మాట కూడా యేసుక్రీస్తు ప్రభు, నేను దేవుని కుమారున్నాయా అనకూడదు. అంటే ఆయనకి నీకేంద్ర సంబంధం, ఆయనతో ఏంది నీకు సంబంధము, ఏం సంబంధం ఉంటే నువ్వు చెప్తున్నావు. అందుకనే యూదులు మాత్రం యేసుక్రీస్తు దేవత్వాన్ని కొంచెం కూడా అంగీకరించమంటే అంగీకరించలేదు. మొట్టమొదట క్రీస్తు ప్రభుల వారికి ఎవరన్నా దేవత్వం మీద బురద జల్లే వాళ్ళు ఉన్నారంటే అది యూదులే. అందుకని సొంత తండ్రి అంటే ఏంది, కుమారుడు అంటే ఏంది మనకు అర్థమైపోవాలి అక్కడ. అందుకని ఆయన సొంత తండ్రి, నా సొంత తండ్రి, ఆయనతో సమానంగా చేసుకుని జీవాధిపతి. నువ్వు పోతూ మీకు అర్థం అవ్వాలంటే మహిమను వదిలేసి వచ్చాడు అని అంటే, ఒక భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల స్వరూపం ఏంది, యాకోబు పత్రిక 2వ అధ్యాయము నా స్వరూపం కూడా చూడండి ఒకసారి. ఫస్ట్ గా నుంచి, నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన చాలు. అక్కడ మనకు కావాల్సిన వాడు ఏంటంటే ఆయన స్వరూపం ఏందంట, మహిమా స్వరూపం. ఆ స్వరూపమే మహిమ స్వరూపం. ఆయనకి మహిమ ఇయటమేంది ఇక మనం ఆలోచించాలి. మనకు అర్థమయ్యేదానికి, భౌతికంగా ఉండే వాళ్ళకి అర్థమయ్యేదానికి, నేను ఇదిగో ఇతను జయించాడు, ఇతను నా పనిని నెరవేర్చాడని గొప్పగా ఎంచుకుంటున్నాడు తండ్రి అయిన దేవుడు. మనకు అర్థమయ్యేదానికి చెప్తున్నాడు అక్కడ, అంతే. ఆయన స్వరూపం ఏంటి అసలు, మహిమా స్వరూపం లేకుండా ఆయన స్వరూపం లేదు. ఆయన స్వరూపమే మహిమా స్వరూపం. ఏందంట, నిద్రపోతున్నావా అమ్మాయి, చూడు నిద్రపోతున్నావా, మీకు అర్థమవుతుందో లేదో, మీకు ఎటు చెప్తే అర్థం కాదులే. ఆయన స్వరూపమే మహిమ స్వరూపం. ఇంకపోతే ఇంకో దగ్గర కూడా ఏమంటే, మీరు మహిమా స్వరూపం అగిన వాణిని మీరు సిలువకి వేసారు అంటాడు. మరి తండ్రి అయిన దేవుడిది ఏ స్వరూపము, ఆయన కూడా మహిమా స్వరూపమే. దేవుళ్ళేంచి ఉన్న ఏదైనా సరే దేవత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు ప్రభుల వారు నిత్యుడు కాదని మీరు అనుకుంటారా? నిత్యుడు కాడా అంటే దేవత్వం లేనోడు అవుతాడు. ఒకవేళ సృష్టించబడినోడు అంటే, సృష్టించబడినోడు అనగానే సృష్టించబడి మళ్ళీ సృష్టిని చేసుకుంటుందా? చేసుకోలేదు. అవకాశం ఇవ్వకూడదు. సృష్టికర్త అనే జాబితాలోకి రాకూడదు ఈయన. అలాగే దేవుని ఆలయమైన హృదయంలో కూడా ఈయన రాకూడదు. ఆత్మ అని పిలువబడకూడదు. అసలు దేవునికి ఉన్న క్వాలిటీస్లో ఏ క్వాలిటీస్ కూడా ఉండకూడదు. దీనికి ఏమంటారు తెలుసా, దేవునికి ఉన్న ఒక్క లక్షణమైన చూపించి అతని పేరేందంటే, ఇంతకుముందు
అందరూ బాగున్నారు, క్రైస్తవులు కూడా అనే ఒక్క తాడుతో ఒకే తాడు మీద ఉన్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సమానం అనగానే మళ్ళీ త్రియేక దేవుడు అనే వస్తున్నారు. తప్పు, అది గుర్తుపెట్టుకోండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనగానే సమానం అయిపోతుంది. క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే. త్రియేక దేవుడు చెప్పేసాడు అన్న, ఇంక మేము పోయేది కూడా రైటే అని. మీరు పోతే పోను, నాకెందుకు, వాక్యాన్ని పరిశీలించుకోండి. లేదా మీ దారి ఒకని దారి వానికి ఏమనిపిస్తుంది అంట, మంచిగా అనిపిస్తుంది, తుదకది మరణానికి దారి తీస్తుంది. మనకి ఎందుకు వచ్చిన బాధ చెప్పటం మా బాధ్యత. ఏంటో అసలు ఈయనకి వీళ్ళు మన షెఫీ గారు పాపం ఈ మధ్య బాగా క్రైస్తవులను ప్రేమిస్తున్నారు. ఒకప్పుడు ఆయన ఇదిగో వ్యతిరేకమైనవన్నీ, క్రీస్తుకి విరోధమైన అసలు ప్రవక్త ఆయన అని తీసుకుని వచ్చి ప్రతి లేఖనాలు చూపించినప్పుడు మనోళ్ళు కొన్ని పట్టేసుకుని యేసుక్రీస్తుని తక్కువ చేసేసారు. అట్లా అరే దరిద్రంగా కూడా చెప్పారులేండి మాకు చెప్పినప్పుడు కొంతమంది. ఆయన ఏంటంటే భూమి మీదకి శరీరంలో వచ్చి మనలాగే కాలకృత్యాలు తీర్చుకున్నాడు. గలీజుగా, మరి నాకు అనిపించింది మరి ఇంత గలీజుగా చెప్పవాలనా? నువ్వు యేసుక్రీస్తుని తక్కువ చేయాలనుకుంటే ఎప్పుడో ఏదో చెప్తే వింటాం కదా. సరే దేవుడో కాదో, ఒకవేళ దేవుడు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఆయనకు ఉన్న వాద ఏంటి? భూమి మీదకి వచ్చిపోయిన తర్వాత సర్వాధికారాన్ని పొందుకో ఉన్నాడు, అక్కడ పోయిన తర్వాత నీ పరిస్థితి ఏందో చూసుకో. సరే, ఒక మాట ఇకపోతే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నాకంటే తండ్రి గొప్పోడని ఎందుకు అన్నాడు అనే కదా మీరు అంటారు. ఆ సందర్భం ఏందా, ఇది ఒక పాఠంగా వస్తుంది. అది ఎప్పుడు చెప్తానో చెప్తా, మీకు అర్జెంట్ అయితే చెప్తా. కానీ నేను ఆత్మీయ పాఠాలకు వెళ్ళాలి కాబట్టి దాని గురించి ఆలోచించటం లేదు. ఎవరికో చెప్తాను అనుకోండి, మీరు తెలుసుకోండి ఇక్కడ ఏం చెప్పబడ్డది అంటే. దాని తర్వాత ఇంకో పాఠం ఏంటంటే, దేవుని కుడి పార్శ్వం అందుకున్నాడు. దేవుని కుడి పార్శ్వం అంటే ఎక్కడ, పార్శ్వం ఎక్కడ ఉందన్నది ఈయన ఎందుకు కూర్చోబెట్టాను ఇక్కడ? ఎంతమంది ఉన్నారు, నాగేంద్ర ఉన్నాడు, వంశీ ఉన్నాడు, భాను ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, వీళ్ళందరినీ కాదని ఎందుకు కూర్చోమన్నాను ఇక్కడ? ఇప్పుడు ఆయన ఎక్కువ నేను తక్కువ, ఆయన ఎక్కువ నేను ఎక్కువ, నా కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన విజ్ఞాపన కూడా చేస్తాను, నాకు చెప్పి నువ్వు ఇదిగో మా ఇంట్లో, లేకపోతే ఇదిగో పలానామికి పాస్టర్ గారు ఇదిగో బాగాలేదంట, కొంచెం ప్రార్థన చేపివా అంటాడు. ఏందది ఇప్పుడు అని చెప్పింది నాకు విజ్ఞాపనం. అంటే అది పాఠం ఉంది చెప్తా. ఆయన ఇప్పుడు ఆయన తక్కువ అని నేను అనేదా? నువ్వు తక్కువ, నువ్వు సేవకుడివే, నేను సేవకుడు. ఆయన విజ్ఞాపన చేశాడు, ఎవరి కోసం చేశాడు? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు, ఇదిగో మల్లేశ్వరమ్మకి బాగాలేదు, లేకపోతే ఇదిగో పలానా సుష్మాకి, లేకపోతే పలానా ఎవరికో బాగాలేదు, పాస్టర్ గారు కొంచెం రిక్వెస్ట్ ప్రార్థన చేయించవా. ఇప్పుడు ఆయన అడిగాడని చెప్పేసి నేను ఆయన్ని తక్కువగా చూడమంటారా? ఆయన ఎందుకు కూర్చోబెట్టుకున్నాను? నాతో సమానమా కాదా? సమానం కాబట్టి కూర్చోబెట్టాడు. సమానం కాబట్టి ఆయన ఎందుకు కూర్చోబెడతాను? వాళ్ళందరిని వదిలేసి. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రి కలుసుకున్నారు. ఆయన చేసిన పనిని బట్టి ఆయన ప్రశంసించి ఆయనకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చాము. ఆయనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇచ్చినోడు ఎక్కువైపోయాడా, తీసుకున్నవాడు తక్కువైపోయాడా? భౌతికంగా మనం ఆలోచిస్తున్నాం కానీ దేవుళ్ళు అయితే ఈ భేదాలు లేవు. యేసుక్రీస్తు ఏమనుకో ఉండాలా, ఆయన సమానంగా చేసుకుంటున్నావు నువ్వు దేవునితో అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు షడప్, నేను ఎప్పుడు చెప్పాను రా దేవునితో సమానం అని చెప్పానా అన్నాడా? లేకపోతే ఏరేవి చూపించాడా? మీరు చూడండి ఒకసారి. అదే అధ్యాయము ఏం ఆగలేదు, యేసుక్రీస్తు ప్రభు ఆగలేదు. ఏం చూపించాడు? ఏం సువార్తలో 5వ అధ్యాయం 19వ వచనంలో, ఏం సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏం చూపించాడు వాళ్ళకి? కాబట్టి ఎట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట చూచునో అదే కానీ తన అంతట తానే
ఏది చేయనేరడు. ఆయన అంటే మీకు మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుందేమో, అంటే తండ్రి చేస్తున్నాడు కాబట్టి కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు అంటారేమో. ఇప్పుడు నేను మెసేజ్ చెప్తున్నా, కొన్ని విషయాలు ఈయన ఏం చేయాలి ఇప్పుడు? ఏమిదిరా, నేను మెసేజ్ చెప్తున్నా, కొన్ని విషయాలు నువ్వేం చేసుకోవాలి ఇప్పుడు, నేర్చుకోవాలొద్దా అంటే అప్పుడు తక్కువ అయిపోయినావా? లేదు, నేర్చుకున్నవాడు ఇంకా బహుగనుడు. నేను మెసేజ్ చెప్తున్నా, ఆయనకి తెలియని ఉంటే ఆయన నేర్చుకోవాలి. తండ్రి దగ్గర నేర్చుకున్నాడంటే అర్థమైంది, అప్పుడు ఆయన తక్కువ అయిపోయాడనా? కాదు. అసలు దేవుడు తన కుమారుడిని ఎప్పుడు తక్కువ అనలేదు. మనం ఎందుకు అనుకోవాలండి? బైబిల్ అలా చెప్పలేదు, గ్రంథం ఇచ్చిన సమాచారం అలా లేదు. అట్లా అని చెప్పేసి త్రియాగ దేవుడికి వెళ్ళిపోకండి సుమా, తప్పలేదు, మళ్ళీ తప్పు అవుతుంది. బైబిల్లో ఏది ఉందో అదే మనకు కావాలి. 3 క్యారెట్స్ ఎలాగన్నా అని అడిగాడు ఒక ఆయన. ఎవరు అడిగింది? నువ్వా? ఎవరు అడిగారు? ఎవరో అడిగారు. 3 క్యారెక్టర్స్ ఎలాగా దేవుణ్ణిలో, 3 కోణాలు ఎలాగా అంటే, మీకు సింపుల్గా నేను చెప్తున్నా, అది ఇంకా నేను పాఠం చెప్పటం లేదు. దేవుడు అనే విషయాల్లో 3 ఉన్నారా 1 ఉన్నారా అని నేను చెప్పటం లేదు, కానీ బైబిల్ ఏం చెప్తుందో అదే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకేం జరుగుతుందంటే, 3 ఉన్నారు అనగానే, దేవుడు అనగానే అదృశ్యుడు. అదృశ్య లక్షణం మీద దేనికుంది? పిల్లల్ని కంట్రోల్ చేయండి. అదృశ్య గాలి ఉంది కదా, ఈ గాలిలో గాలి ఒక్కటే అన్నాం మనం, గాలి ఒకటే అన్నాం. గాలిలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఎట్టబోయా నువ్వా? అమ్మా తల్లి, నీకు జ్ఞానం ఎక్కువ కానీ తక్కువ కాదు. పోనీ ముందు జ్ఞానము పూర్తిగా లేకుండా ఉంటారు, లేకపోతే ఉంటే అతి జ్ఞానం వచ్చేస్తుంది. ఇక గాలిలో ఉండేది ఏంటంటే ఆక్సిజన్ ఉంది, దానికి ఒక క్యారెక్టర్ కనిపిస్తుందా మనకు. తర్వాత మళ్ళీ ఏముంది దాంట్లో? కార్బన్ డైఆక్సైడ్ ఉంది. అంటే అదేంది? చెట్లకు కావాలి అది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనుషులకి ఏం చేస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. అది కూడా నైట్ పూట ఏం చేస్తాయి? ఆక్సిజన్ ఇవ్వు అంట అనేది మనకు అర్థమవుతుంది. దానిలోనే ఏముంది? మళ్ళా గాలిలోని తేమ ఏముంది? ఉందా లేదా? గాలిలోనే ఉంటుంది అది కూడా. ఈ 3 ఎలాగైతే ఉన్నాయో 3 ఒకటి అయిపోతాయా, లేకపోతే 3 క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయా? గాలి అనేది ఒకటే, కానీ 3కి ఏమున్నాయి? క్యారెక్టర్స్, వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఆ క్యారెక్టర్స్ అంటే, ఇప్పుడు దేవుడైన ఆయన రక్షకుడు. ఎవరు? దేవుడైన ఆయన రక్షకుడు. రక్షకుడు ఇప్పుడు మనుషులందరూ పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతే, రక్షకుడైనటువంటి దేవుడు మనల్ని కాపాడుకునే చేత కాకపోయిందా? ఆయన వచ్చే పరిస్థితి లేదా? ఇప్పుడు ఏ క్యారెక్టర్స్ వాడాలి అక్కడ చెప్పండి? ఏ క్యారెక్టర్స్ వాడి మనల్ని కాపాడుకోవాలి? ఆయన చేతగానోడు కాకూడదు కదా. అందుకనే క్రీస్తు ప్రభులు వారు, ఆయన ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కుడి పార్చమంటే కింద స్టప్పులో కూర్చోబెట్టడు. రాజులకు రాజుని ఆజ్ఞాసం చేసిన వాడిని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలంటే సమానంగా కూర్చోబెట్టుకోవాలి, డైరెక్ట్. ఇంకా వాళ్ళతో కూడా కూర్చోబెట్టేస్తే శక్తులు ఉన్నాయి, దేవదూతలు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, పరలోకంలో కోట్లాది దేవదూతలు ఉన్నాయి. వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తుని కింద కూర్చోబెడితే రాజులకు రాజు ఎట్ట అవుతాడు? ప్రభులకు ప్రభు ఎట్ట అవుతాడు? కనుక మనము ఈ లోక సంబంధమైన దృష్టితో వాళ్ళని చూడకుండా ఎవరికి ఏమి వర్తిస్తాయో దాన్ని మాత్రమే మనం చేయాలి. ఇది బైబిల్ ఇచ్చినటువంటి సమాచారం. ఇప్పుడు అది చదవండి, అదే కదా చదువుతున్నారు, మళ్ళీ టైం అయిపోతుంది, ఈ మాటలన్నీ చెప్తున్నా.
ఆయన ఏటిని చెయ్యనో అలాగే చేస్తాడు కుమారుడు కూడా. ఇదంతా స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారో తెలుసా? క్రీస్తు ప్రభులు వారే ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నీ సొంత తండ్రి అని చెప్పుకుంటావా, దేవునితో సమానం చేసుకుంటున్నావా అని వాళ్ళు అన్నప్పుడు ఈయన ఏమనాలి? ఒకవేళ దేవుడితో ఎవరు రా సమానమో, అవతారు ఎవరన్నా సమానమో అని వాళ్ళని నేను చెప్పానా సమానమని అని వాళ్ళని గద్దించుకుంటా ప్రభులు వారు ఏమొచ్చేసిందంటే తండ్రి ఏమి చేస్తున్నాడో సేమ్ టు సేమ్ నేను కూడా కుమారుడు కూడా ఏం చేస్తాడంట చేస్తాడు. చదువుదాన్ని కంటిన్యూస్. చదువుతుంది అమ్మాయి 20 చదువు. తండ్రి మృతుల్ని ఎలాగా లేపును అలాగే కుమారుడు కూడా తనకిష్టమైన వారిని బ్రతికించే. అంటే ఈ లక్షణం ఎవరికి ఉంటుంది తెలుసా? మృతులను బతికించే లక్షణం ఎవరికి ఉంటుంది? మీరు అంటారు తండ్రి అయిన దేవుడు ఆయన్ని లేపితేనే కానీ లేయలేదు, ఆయన లేపితేనే ఈయన గతి లేదని మాట్లాడతారు. కానీ నిజానికైతే క్రీస్తు ప్రభుల వారికి మృతులను బతికించే శక్తి కలిగినడు. ఆయన బతకలేడా అంటే బతకతాడు. కానీ మొదట స్థానాన్ని ఎవరికి చూపిస్తున్నాడంటే ఇక్కడ భూమి మీద అలా చేయకూడదని తండ్రిని చూపించాడు. ఎందుకంటే అందరికీ తీర్పు తీర్చేది నువ్వే కదయ్యా, నేను కూడా నీ గొప్ప చెప్పుకుంటున్నాను అనే రూట్లో తండ్రి దగ్గర ఆయన వెళ్తున్నాడు. ఒకవేళ తండ్రి అయిన దేవుడు ఆయన ఎవరి దగ్గర తగ్గరు, ఆయన ప్రేమే లేదు, ఆయనకి దయ లేదు, ఆయనకి కనికరమే లేదు, పిల్లలు పాడైపోతున్నా కానీ ఏడవడు అని కొంతమంది చెప్తారు. నిజానికి ప్రేమ లేనివాడా తండ్రి అయిన దేవుడు? చెప్పండి. ప్రేమలో ఏముంటుంది? దయ ఉంటుంది, కరుణ కనికరం ఉంటుంది, ఇంకా ఏముంటుంది? క్షమించేది ఉంటుంది, ఇంకా ఏముంటుంది? చెప్పండి. ప్రేమలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ప్రేమ లేని రాక్షసుడిగా చూపెట్టకూడదు. దేవుడు అనగానే ఆయన దైవత్వం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడే. కాబట్టి ఆయన ఇదిగో అక్కడ మనుషులు తన పిల్లలందరూ చెడిపోతుంటే ఆడ హృదయంలో నొచ్చుకొని బాధపడ్డాడు. బాధ రాలేదంటారా దేవుడికి? కన్నీళ్ళు కారవలేదంటాడా? యెషయా గ్రంథంలో ఏడ్చాడు దేవుడు. దేవుడు ఏంది ఏడ్చేది అంటారా? తన పిల్లలు పాడైపోతున్నారు, దూరం అయిపోతున్నారు, ఏమొస్తుంది కన్న తండ్రికి? అవి తెలుసుకోలేక అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభుని దేవత్వాన్ని బురద జల్లాలనే అది తప్ప ఇంక ఏరే కోణమే లేదు వాళ్ళకి. ఇది ఇప్పుడు ఏమంటున్నాడు? చదువు, నేను అది చదివి పూర్తిగా ముగించుకుంటాం. ఏంది? తండ్రి అది కుమారుడు, తండ్రి ఎలాగ మృతులను బతికిస్తాడో కుమారుడు కూడా సేమ్ ఉంది. ఆ క్వాలిటీ కలిగి ఉండేది ఎవరికంటే దేవుళ్ళకి ఒక్కటే ఉంటది, దేవుడికి ఒక్కటే ఉంటది ఆ లక్షణము. ఎవరిస్తున్నారు స్టేట్మెంట్ ఆడ యూదుల దగ్గర? క్రీస్తు ప్రభు కుమారుని కూడా గణపరచలేయో, నేనేం తక్కువగాను అని మాట్లాడాడు ఆయన. తీర్పు తీర్చే లక్షణం ఎవరిది? దేవుడిది. అది ఎవరికి వచ్చింది? ఇప్పుడు క్రీస్తు ప్రభు వారికి వచ్చింది. తీర్పు తీర్చునానా అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు? ఆయన్ని సమానం చేసినట్టే కదా. కుమారుణ్ణి నువ్వు గణపరచకపోతే దేవుణ్ణి కూడా నువ్వు గణపరిచినట్టు కాదు. నా మాట విని 27 చదువు. మరియు ఆయన తీర్పు తీర్చుకుంటూ తండ్రి అధికారం అనుగ్రహించాడు ఆయనకి. నాయన నేను సమానం చేసుకుంటున్నాను రా నిన్ను. ఇంకా 25లో చూస్తే 26 తండ్రి ఎలాగా తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండేట్టుకో కుమారునికి అధికారం అనుగ్రహించాడు. తనంతట తానే జీవం కలిగినాడు. ఇప్పుడు ఈ 3 క్వాలిటీస్ ఎవరికి ఉంటాయి చెప్పండి?
ఏదేది మృతులను బతికిచ్చేదంట. రెండోది తనకు తాను జీవం కలిగిన వాడిగా ఉండాలంట. మూడోది అందరికి తీర్పు తీర్చే అధికారం కలిగి ఉండాలంట. ఇది ఎవరికి సాధ్యమో? తన కుమారుడికే సాధ్యం. తన సొంత కుమారుణ్ణి దేవుడు గణపరుచుకుంటున్నాడు. మనం గణపరచలేకపోతే ఎలాగండి చెప్పండి? సర్వాధికారం కలిగిన వాడిగా ఇప్పుడున్నాడు. నువ్వు అప్పుడెప్పుడు ఆలోచించుకో, ఇంకోటి ఆలోచించుకో. ఆయన అన్ని వదిలేసుకొని వచ్చి కూడా మళ్ళా పోయి దేవుని చేత గణపరచబడ్డాడంటే, ఆయన అధికారం పొందుకున్నాడంటే, ఆయన తీర్పు తీరుస్తున్నట్టే మృతులను తనకి ఇష్టం వచ్చిన వాళ్ళు బతికిస్తాడు రేపు. మొత్తం పవర్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. దేని మీద? పరలోకంలోను, భూమి మీదను, ఎక్కడ? పాతాళంలో. సరే, ఇప్పుడు మనం అనుకుందాం, తండ్రి గొప్ప అన్నాడు కదంటే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు నేను నా కుమారుడున్నాం, మా ఇద్దరు ఎవరు గొప్ప? ఇప్పుడు చిన్నపిల్లడు కాబట్టి చెప్పరు. ఒకసారి అయిపోయిన తర్వాత వాడికి మెసేజ్ చెప్పే టైం వస్తుంది. ఆ టైంలో మీరు అనే మాటలు చివరిగా ఏమంటారు తెలుసు? నాకు తెలిసి ఏమంటారు తెలుసు? వాళ్ళే చెప్తున్నారు అన్నకంటే కూడా. నువ్వు అంటావు, దేవుడికి దానికి నాకేం బాధ ఉండదు అప్పుడు. ఎందుకంటే ఎవరిని కనపరిచాను? నా కొడుకుని కనపరిచిన ఒకటే, నన్ను కనపరిచిన ఒకటి, నా కొడుకే కదా అని నేను అనుకుంటా. అంతేనా? ఇది ఎందుకు మనకు అర్థం కాదు. ఒకవేళ అప్పుడు సంగతి వదిలేసిన, ఇప్పుడు ఎవరు ఆయన? సర్వాధికారా కాదా? నువ్వు పరలోకం పోయినప్పుడు ఎవరు అసలు నీకు తీర్పు తీర్చేది? క్రీస్తు ప్రభుల వారే. అందుకని నేను అనేది ఒకటే, ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు మనము ఇప్పుడు వెళ్ళి ఎక్కడ చూసుకోవాలి? పౌలు గారిని అడగాలి. ఇప్పుడు పౌలు గారు ఎందుకు చెప్పాలని చూసిన సమానుడు అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పుకున్నాడు కనుక. తండ్రికి ఆయనకి భేదం లేదు. మనకెందుకు భేదాలు? ఎట్టయినా చేసి ఏమంటారు చూడది, మసిబూసి మారాడుగా చేయాలని. అలా మనం చేయలేము. బైబిల్ ఏం చెప్తుందో దాన్నే తీసుకొని మనం వెళ్దాం. ఎందుకంటే లేకపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవాలంటే, తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు కదా, మరి ఈయన ఎందుకు తక్కువ అనే విషయాలు కూడా చెప్పుకోవాలి. తండ్రి మహిమతో ఎందుకు వస్తుంది తెలియదు. అసలు మహిమ పరచటం అంటే ఏందో తెలియాలి. అర్థమైంది? ఇప్పుడు అర్థం కాలేదా? కనుక కుమారుణ్ణి ఎలాగ గణపరిచిన తండ్రికి ఏమంటాడు? షడాప్ అని ఆయన అండు. మీరు గణపరచండి, నా కుమారుణ్ణి గణపరచండి, నేనేమన్నా అంటాను? లేకపోతే ఆయన కుమారుణ్ణి గణపరచండి, షడప్ నోరు మైండ్ వాడిని మీరు గణపరచదు అంటాడు. కుమారుడు ఇంకా హెచ్చుగా ఉండేదనుకో చూస్తాడు, ఇంకా అనుకుంటాడు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఒకవేళ తన సొంత కుమారుడు అనుకున్నప్పుడు ఆయన్ని కూడా